హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మనం దోసకాయ పచ్చడి తయారు చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూపించేస్తాను. ఇప్పుడు వచ్చేయండి. శనగపప్పు, శనగగుళ్ళు, మినపప్పు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, చింతపండు. మనకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఫైనల్లీ మనకి దోసకాయ కావాలండి. ముఖ్యమైన దోసకాయ పచ్చడి, దోసకాయ కదా. ఇది పచ్చిగా మీకు పండుగ కనబడుతుంది కదండి, కొంచెం మీడియంగా ఉందండి. పచ్చిగా కాదు, పండుగ కాకుండా ఉందండి. ఓకేనండి. ఇవన్నీ ఇప్పుడు మనం పోపులన్నీ వేపేసుకొని పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం కూడా చూసేస్తాం. ఫైనల్లీ కడాయి పెట్టుకుని ఎండుమిరపకాయలు వేపేసుకొని పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే మనకు కావాల్సిన అన్నీ ఒకసారి వేపేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలు ఒకటి సపరేట్గా వేసుకోవాలి. ఇదిగో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేపేసుకొని ఈ మొత్తం ఇవన్నీ వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. తర్వాత మనం దోసకాయ కోసుకున్నాం కదండి, అవి కూడా వేపేసుకుంటాం. సపరేట్ చేసుకొని నాకు ఒక దోసకాయ ఒక కప్పులో అయ్యింది. లోపలన్నీ తీసి క్లీన్ చేసుకున్నాను, సపరేట్ చేసుకున్నాను. అయ్యింది ఒక కప్పులో అందులో వేసేసుకొని బాగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాం కదండి, ఆ చింతపండు కూడా వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలండి. చక్కగా వేసేసుకోవచ్చండి. ఉప్పు వేసుకున్నాను నేను. ఉప్పు వాడుతూ ఉంటాను. నాకేంటో కానీ చేతితో వేసుకుంటేనే ఉప్పు వేసుకున్నట్టు ఉంటుందండి. స్పూన్కి అది వేసుకుంటుంది ఏదో నేను అంటే చేతితో వేస్తాను. సాల్ట్ అయితే స్పూన్తో వేస్తాను. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గబెట్టేసుకున్నానండి. ఓకేనండి. ఇదిగో ఇలా బాగా మగ్గాయి కదా. ఇదిగో చూసారా ఎంత బాగా మగ్గాయో. మనం ఉప్పు వేసుకున్నాం వల్ల బాగా మగ్గుతాయండి మనకి. ఓకేండి. ఇందాక మనం పోపులన్నీ వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా బాగా చల్లారే ఉంటాయి. ఇవి కూడా బాగా చల్లారేగా మిక్సీ పట్టుకున్నామండి. ఇవి బాగా ఉడికాయి, మగ్గాయి. నూనెలో మగ్గబెట్టుకుంటే బాగుంటుందండి టేస్ట్. అవి కూడా మనకి పోపు కూడా బాగా చల్లగా అయిపోయినాయి కాబట్టి మిక్సీ పట్టేసుకోవచ్చండి. మరీ మెత్తగా వద్దండి, కొంచెం బాగా ఆడుకుంటే ఇందులో మనం ఇందాక మగ్గబెట్టుకున్న దోసకాయ ముక్కలు, చింతపండు కూడా వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. బాగా మగ్గాయి కదా, అవి కూడా వేసుకొని బాగా మెత్తగా ఆడుకోవాలి. చూసారా ఎంత టేస్టీగా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి గుర్తుంది కదా, ఇలాగే ఉండాలండి. ఫైనల్లీ ఆవాలు, పోపుకి కావాల్సినవన్నీ కూడా ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఈ నాలుగే మనం కొంచెం పోపు పెట్టుకుంటే సరిపోతుందండి. పైకి కొంచెం బాగుంటుంది కదా టేస్ట్గా పోపుంటేనే. ఓకేనండి. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అందరికీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు తప్ప ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ప్లీజ్ అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఉంటానండి. బాయ్ అండి.